నేను ఇది చదివా వాళ్ళ చార్జ్ షీట్. రిపోర్ట్ చార్జ్ షీట్ చాలా హారిబుల్. లేదంటే పాండే బజార్ కదా, మౌంట్ రోడ్లో బస్ స్టాండ్ ఇటు సైడ్ బస్ స్టాండ్లో కార్ ఆపి, ఫియట్ కార్ ఆపి అక్కడ ఆగి దిగి సిగరెట్ తాగుతూ అక్కడ అవతల సైడ్ రోడ్డుకు, అంటే అది ఆల్మోస్ట్ 200 feet రోడ్ అవతల సైడ్ బస్ స్టాండ్లో ఇద్దరు అమ్మాయిలు నుంచుని ఉంటే ఆల్ ద వే యూ క్రాస్ దట్ రోడ్, అక్కడ రోడ్డు మీద పబ్లిక్ మార్నింగ్ 10:30కి రేప్ చేసేవాళ్ళని అని చెప్పి అని వాళ్ళ బొమ్మలు, నేకెడ్ బొమ్మలు పెట్టి ఆ పెద్ద చార్జ్ షీట్ మొత్తం చూశాను. ఇంత హారిబుల్గా ఉంటే అంటే అంత బేస్లెస్. డే టైం 10:30కి ఎంత ట్రాఫిక్ Open. మౌంట్ రోడ్లో ఎట్లా జరుగుతుంది, అసలు జరుగుతుందా, ఇస్ ఇట్ పాసిబుల్ అనేది కూడా లేదు. అంతకాలం 2 సంవత్సరాలు కేసులు నడిపించాల్సినంత కేసు కాదు అది. అంటే ఒకటే అన్నయ్య, గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. ఇట్ ఈస్ బట్ ఇంత హారిబుల్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన కేసులు ఉన్నాయి, వాటికి ఏదో ఒక బేస్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిది కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక బేస్ కనపడుతుంది. ఇది బేస్లెస్. పట్టపగలు ఇద్దరు అమ్మాయిల్ని ఒక మనిషి తాగుతా పబ్లిక్ లో ట్రాఫిక్ లో చేస్తున్నాడు అంటే ఇది అదొకటి. తర్వాత బాగోదు. ఆ గుండాస్ యాక్ట్ అంటే బూట్ లెగ్గింగ్, అంటే సారా అమ్మడం. నేను సారా అమ్మినట్టు, అంటే ఆ ఏరియాని అంతా గలీజ్ చేసినట్టు, తర్వాత చిన్నపిల్లల్ని బెదిరించినట్టు. సో అంటే గుండాస్ యాక్ట్ ఇవన్నీ కావాలి. గుండాస్ యాక్ట్ అంటే అదే కదా పెట్టారు. బట్ అదే టైం బ్యాడ్ అయినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అంటే నాకు అక్కడేంటంటే ఒక చిన్న కొంచెం ఆ నక్సల్ వాళ్ళతో మాట్లాడు అంటే, బట్ నాకు మా అమ్మగారు ఆవిడ నా కన్సర్న్, ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు. ఈ టైంలో అలాంటి డిసిషన్ మనం తీసుకోకూడదు, మనం ఉండాలి ఆవిడతో పాటు లాస్ట్ వరకు ఉండాలని చెప్పేసి అక్కడ మళ్ళీ కొంచెం నేను దాని నుంచి దూరం వచ్చి నేను మళ్ళీ స్ట్రీమ్ లైన్కి వచ్చి ఆవిడతో పాటు మ్యాక్సిమం ఉండి మళ్ళీ నార్మల్ లైఫ్కి మళ్ళీ అలా వచ్చి చాలామంది నాకు సపోర్టర్స్ అని వచ్చి చేసి మళ్ళీ అగైన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్. సో నా ఇదేంటంటే జనరల్గా చాలామంది చెప్పినప్పుడు నన్ను యూ కెనాట్ కంపేర్ మీ టు రెగ్యులర్ ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన మనిషిది. యూ కెనాట్ కంపేర్. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇది డిఫరెంట్ బుక్. ఇది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా చేయడం రావడం. అట్లీస్ట్ రజనీకాంత్ గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. దో హీఈస్ అవుట్ సైడర్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు ఆయన. అండ్ ఈ వాజ్ ఇన్ కర్ణాటక. ఫ్రమ్ కర్ణాటక ఈ బికేమ్ ఏ సూపర్ స్టార్ ఇన్ తమిళ్. ఇది ఒక డిఫరెంట్. ఇది అట్లా మన సాయి కుమార్ ఇక్కడ మనిషి ఇక్కడేం లేదు, కర్ణాటకలో పోయి సూపర్ స్టార్ అయ్యాడు, లీడింగ్ హీరో అయ్యాడు. అట్లా కొందరు ఉంటారు యూనో అవుట్ ఆఫ్ ద వే అయిపోయి వాటిల్లో నేను. బట్ విదౌట్ ఎనీ బేస్, సపోర్ట్ లేదు, ఏ బేస్ లేదు, యాక్టింగ్ బేస్ లేదు, లాంగ్వేజ్ బేస్ లేదు, ఏమీ లేదు. సో నేను ఒకటే సమ్ పవర్, సమ్ మిరాకల్. సో ఎన్ని రోజులు అవుతుందో అన్ని రోజులు మనం వెళ్తాం. బట్ అండ్ నాకు వరుసగా తర్వాత ఈ వేరే లాంగ్వేజెస్ రావడం ఇంకో మిరాకల్. అంటే ఆ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. హిందీ ఇండస్ట్రీలో గబ్బర్ ఇస్ బ్యాక్ రావడం చేయడం. ఒక సినిమా నాకు చాలా పాపులారిటీ ఇచ్చింది నార్త్లో. అక్కడి నుంచి ఇంకా ఈ భోజ్పురి, ఈ మరాఠీ, ఈ లాంగ్వేజెస్ రావడం. సో నేనేంటంటే ఇప్పుడు ఐఎమ్ అ కంటెంటెడ్ పర్సన్. ఐ వెరీ మచ్ లవ్ ద ఫిలిం ఇండస్ట్రీ. చాలా మందికి ఏంటంటే అప్పట్లో ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక నెగిటివ్. ఇది సినిమాలు అంటే మందు అమ్మాయిలు ఇదే ఉన్నాయి, మిగతా వాళ్ళు చేయట్లేదండి, వాళ్ళకు ఇది ఉండేది. బట్ మా మదర్ చెప్పేవాళ్ళు చెప్తారు, బట్ యూ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్, డెడికేటెడ్గా ఉండు, నీకు డెఫినెట్గా నీకు మంచి పేరు వస్తుంది. నువ్వు దాన్ని ఒక దేవాలయంకి వెళ్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అట్లా చేయని చెప్పిన అడ్వైస్ మీదనే నేను ఈరోజు కూడా ఇవాళ వరకు కూడా చిన్న నిర్మాత అయినా ఆన్ టైమ్ ఆన్ ద సెట్, నో ఆర్గ్యుమెంట్ విత్ ద డైరెక్టర్. ఏదైనా ముందే మాట్లాడుకొని ఇది చేస్తాను ఇది చేయను అని చెప్పడం. అండ్ గాడ్స్ విల్ నాకంటే కొంచెం మంచి గుడ్ విల్ ఉంది సో అందరితో. సో ఐ నెవర్ ఫీల్ ఐఎమ్ చాలామంది ఈ కాంపిటీటర్గా ఉండాలి, మీరు అలా కాదండి మీరు ఉండాలి సెడ్ యూఆర్ రాంగ్ అండి, నాట్ విత్ మీ, డోంట్ టెల్, వేరే వాళ్ళకి చెప్పండి, నాతో కాదు. అండ్ ఎప్పుడు చూసినా చిరంజీవి గారితోనే కంపారిజన్ రావడం. సో ఐ సెడ్ నో, చిరంజీవి గారు ఈజ్ అ బ్లెస్డ్ పర్సన్. అట్లా కొందరే, రామారావు గారు ఇట్లా అట్లా చిరంజీవి బ్లెస్డ్ పర్సన్. ఆయన కూడా హీ హ్యాడ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఇన్ ద బిగినింగ్. ఈజీ కేక్ వాక్ ఏం కాదు, చాలా ఈదుకొని వచ్చేసి ఈరోజు ఆయన ఈ పొజిషన్కి వచ్చారు. అండ్ యూ కెనాట్, అఫ్ కోర్స్ ఎస్, ఆ టైంలో వీఆర్ కాంపిటీటర్స్, వేరెవరు లేరు, ఫైట్స్ సాంగ్స్ చేయడానికి ఎవరు లేరు, ఒక క్రేజ్ ఉండేది. సో అన్ఫార్చునేట్గా నాకు ఇది రావడం. సో దాని తర్వాత మళ్ళీ నేను ఇది ఎప్పుడు ఫీల్ అయ్యేది, ఆల్మోస్ట్ ఆల్ వాష్అవుట్ అయిన మనిషి మళ్ళీ వచ్చి అన్నమయ్య సినిమా, ఈ రామదాసు, ఈ ఇంకో ట్రాక్లో
బ్యాలెన్స్ చేసి నాకు అది రావడం ఐ ఫీల్ గ్రేట్. చిత్రం ఇది కొంచెం తగ్గుతుంది అనుకున్నప్పుడు కన్నడలో మళ్ళీ మార్కెట్ రావడం, మళ్ళీ అది రావడం. ఫుల్ కన్నడ సినిమా ఇండస్ట్రీ జనరల్గా నా లెక్క ప్రకారం ఎప్పుడు బిజీగా ఉండాలి, యాక్టర్స్ ఎస్పెషల్లీ. మనం ఖాళీగా ఉండకూడదు. అలాంటిది నాకు కొంచెం తెలుగులో సినిమాలు తగ్గినప్పుడు ఏంటంటే కన్నడ వచ్చింది, ఆడి విజయ్ కన్నడ సినిమా ఇక్కడ డబ్బింగ్, అంటే తెలుగు మళ్ళా గ్యాప్ లేకుండా ఫిల్అప్. సో అట్లా బ్యాలెన్స్ అవుతూ పోతూనే ఉంది. ఇప్పుడు ఈ పాన్ ఇండియా వచ్చిన తర్వాత లక్కీగా రాజమౌళి గారిది RRR బాహుబలి రిలీజ్ అయిన తర్వాత అన్ని సౌత్ వాళ్ళు అందరూ బాగా పాపులర్ అయిపోయారు. ఎవ్రీబడి సౌత్ వాళ్ళంటే ఇప్పుడు నార్త్కు చాలా ఇష్టం, ప్రేమ. చాలా మంది ఏంటంటే నా పేరు తెలియదు కానీ గుర్తుపడుతున్నారు, సార్ ఆప్నే ఓ పిక్చర్ మీ కియానా, ఓ ఆప్ దాడి లగాయా తా, ఓ లగాయా తా, అంత పాపులారిటీ వచ్చేసింది, ఆల్ బికాస్ ఆఫ్ దిస్ పాన్ ఇండియా. సో అట్లా ఏంటంటే నడుస్తూనే ఉంది. సరే ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్, మై హెల్త్ ఈస్ గుడ్, ఐ వాంట్ టు కంటిన్యూ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అందరికీ, మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరికీ నేను వెరీ గ్రేట్ఫుల్. ఐ వాజ్ నథింగ్, దే మేడ్ మీ సంథింగ్ టుడే. సో ఎక్కడికి వెళ్ళినా పాపులారిటీ కానీ అది కానీ ఉంది. అండ్ హైదరాబాద్కి నేను ఫస్ట్ వచ్చి 89లో నేనే వచ్చాను, ఇండస్ట్రీ 93లో వచ్చింది, 89లో వచ్చి సెటిల్ అయిపోయి అప్పుడు అందరూ డిస్కరేజ్ చేశారు, వద్దు హైదరాబాద్ వద్దు, అక్కడ నక్సలైట్స్ ఉన్నారు, గూండాలు ఉన్నారు ఉంటారు. అన్ని చూసే కదా వచ్చాం మేము, జైల్లో వీళ్ళందరూ పెద్ద పెద్ద హార్డ్ కోర్ వాళ్ళు చూసి వచ్చాం. ఏం చేస్తారు, వస్తారు, మాట్లాడతారు, ఏం అడుగుతారు, మాట్లాడదాం, చూద్దాం, అంతా కుదరకపోతే రిటర్న్ వస్తా అని చెప్పి వచ్చాను. ఇనిషియలీ ఐ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ జరిగింది, బట్ ద వే నేను ఎట్లా మాట్లాడానో ఎట్లా చేశానో వాళ్ళే అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళందరూ బ్యాక్అవుట్ అయ్యి సపోర్ట్ కూడా నాకు ఇచ్చారు. తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఆ బిగినింగ్ 3 years ఇండస్ట్రీ వచ్చేవారు కొంచెం టఫ్గానే ఉంటాయి కూడా వాళ్ళే నాకు సపోర్ట్ ఇచ్చి, అంటే మీలాంటి వాళ్ళందరూ మీరు ఉన్నారు, సో నాకు కొంచెం బలం ఇచ్చి ఐ కంటిన్యూ. సో ముఖ్యంగా నేనేంటంటే హైదరాబాద్లో ఇట్స్ మై సెకండ్ హోమ్ లాగా చెప్పొచ్చు. హైదరాబాద్ ఇస్ మై సెకండ్ హోమ్. సో మెల్లిమెల్లిగా మేము షిఫ్ట్ అయిపోయి ఆఫ్టర్ మ్యారేజ్ టోటల్గా ఇటు షిఫ్ట్ అయిపోయి అటు ఇటు వద్దని చెప్పేసి షిఫ్ట్ అయిపోయి ఇక్కడ సెటిల్ అయిపోయి ఈరోజు తెలంగాణ దీంట్లో నాకు ఒక మంచి అభిమానం, ప్రేమ ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంది. సో దిస్ ఇస్ అంటే ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఒక్కొక్కరి జీవితంలో అంటే ఎట్లా మనకి సిమ్ కార్డ్లో ప్యాటర్నింగ్ ఉంటుందో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ప్యాటర్నిజం ఉంటుంది. అది లైఫ్ ఓన్లీ విల్ టెల్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో దిస్ ఈస్ మై లైఫ్. మనం అనుకోవడం వేరే, అంటే అంటారు కదా, యూ వోంట్ గెట్ వాట్ యూ డిజైర్, యూ గెట్ వాట్ యూ డిజర్వ్. దిస్ ఇస్ వాట్ ఐ డిజర్వ్, బట్ ఐఎమ్ హ్యాపీ. నేను పెద్ద లెవెల్తో కంపేర్ చేస్తే ఐఎమ్ అన్హ్యాపీ, బట్ ఐ కంపేర్ మై సెల్ఫ్ టు ఇంకా లోవర్ పీపుల్. ఐ ఫీల్ హ్యాపీ. ఐ ఫీల్ గాడ్ హెస్ గివెన్ మీ ఆల్ దిస్, గాడ్ హెస్ గివెన్ మీ లగ్జరీ, అది ఇది ఇచ్చారు. సో దీంతోనే లెట్ us కంటిన్యూ. అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఉంటుంది, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. కాంపిటీషన్ వస్తుంది, బట్ హౌ యూ ఫేస్ ఇట్, ఎట్లా మనం దాన్ని డీల్ చేయడం, ఏదో ఇండియా పాకిస్తాన్ వార్ లాగా కాకుండా ఇప్పుడు ప్రాబ్లమ్స్, దీస్ ఆర్ ఆల్ వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్. అడ్జస్ట్మెంట్స్ అండ్ కాంప్రమైజ్ అంటారు, తప్పదు. మనకి లైఫ్ స్మూత్గా వెళ్ళాలంటే గొడవ చేసి ఎనిమిటి కన్నా ఐ ఫీల్ అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ ఈజ్ బెటర్.